ఏదైతే అది కానీ చెల్లె, మీ అత్తమ్మను మనం పెట్టే టార్చర్కు సచ్చేపోవాలి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్ లిఫ్ట్ చేయలేదా? అయ్యో బావా ఫోన్ చేసినావా? అయ్యో బావా ఫోన్ సైలెంట్ ఉంది, చూసుకోలే. మొత్తం లివరేనా? అందులో చికెన్ కూడా తేవాలనా? అర్ధ కిలో చికెన్, అర్ధ కిలో లివర్దే బావా. సరే, ఫస్ట్ అకౌంట్ సైలెంట్ నుంచి తీసేయి. అమ్మో చెల్లె, నేను అన్న మాటలని విన్నాడు కావచ్చు. ఇన్లేడక్క, ఇంటే అప్పుడే మన పని అవుతుండే. అవును కదా, కరెక్టే, ఇంటిడు కావచ్చు. సరే పద, కూరగాయలు కొద్దాం. నిజమే చెల్లె. అవునక్క. అమ్మో అక్క, టైం అవుతుంది, దా పడుకుందాం. ఎక్కడ పడుకోవాలా చెల్లె? ఇంకెక్కడ పడుకుంటావు వదినే? బయట మీద పడుకో, నేను కింద పడుకుంటాను కానీ. పాము, నువ్వు కింద వంటవా? వద్దు, అయినా మీ బెడ్ మీద పడుకునుడు నాకు మంచిది కాదు. అది అప్పట్లో పాతకాలంలో నడిచింది వదినే, ఇప్పుడు అదంతా కామన్, పట్టించుకోకు, పడుకో, ఏం కాదు. పాతకాలం అని కాస్తారు, బెడ్ మీద పడుకోవడం అస్సలు మంచిది కాదు. నేనే కాదు, ఎవ్వరు పడుకోవద్దు, కావాలంటే కూర్చోవచ్చు. బావా బయట మంచం ఉంది కదా, అది తీసుకొచ్చి ఇక్కడ అక్క పడుకుంటది. అద్దు అద్దు చెల్లె. అగో, ఎందుకు అద్దంటున్నావే? నేను బయట హాల్లో పడుకుంటా, ఇక్కడ పడుకోను. అయ్యో, ఎందుకు అట్లా అంటున్నావు? నువ్వు ఇంట్లో పడుకో, నేను బయట మంచం హాల్ వేసుకొని పడుకుంటా. వద్దు సాగర్, మీరు ఇంట్లోనే పడుకోరు, నేనే బయట హాల్లో పడుకుంటా. అక్క పాయే, నేను కూడా నీతో పాటు హాల్లో పడుకుంటా. వద్దు చెల్లె, మీరు ఇంట్లోనే పడుకోరే, నేను మొన్న బయట పడుకుంటున్నానా? హాల్లోనే కదా. కాదక్క, నువ్వు ఎప్పుడు అమ్మ పక్కన పడుకుంటావు కదా, ఇప్పుడు ఒక్కదానివే అంటే భయపడతావేమో అని. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నేను భయపడతానా? అవసరమైతే దెయ్యాలు కూడా ఉరికిచ్చే రకం నేను అస్సలు భయపడా. సరే తీవదినా, నేను హాల్లో మంచం వేస్తా, పడుకుందిరా. ఇగోను ఇక్కడ పడుకో, నీకేమైనా భయం అనిపిస్తే మమ్మల్ని వీలు, సరేనా? నాకు కాదు, మీకేమైనా భయం అనిపిస్తే నన్ను వీలుగుర్రి, నేను వచ్చి మీకు ధైర్యం చెప్తా. మీరు పడుకోపోర్రిగా. సరే అక్క పడుకో, నేను లైట్ ఆఫ్ చేస్తా. ఉండని, లైట్ ఉంటే వదిన కొద్దిగా ధైర్యం ఉంటది. అసలు నా గురించి ఏమనుకుంటారు మీరు? అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు బయట పడుకోమన్నా పడుకుంటా నేను, అంత ధైర్యం ఉంది నాకు. నిజం బావా, మా అక్కకు ధైర్యం బాగా. మా అక్క పడుకునేటప్పుడు లైట్ బంద్ చేసి పడుకుంటది. అవునా? సరే బంద్ చేసిరా మరి. అక్క పడుకోయే. అగో, ఏమైంది బావా, గంట సీరియస్ చూస్తున్నావు? బయట పడుకుంటావు మేకతో పాటు? దానికి కోపం పడుతున్నావా? మరి మీ అక్క ఒక్కరోజు 2 రోజులు ఉండేది, నెల రోజులు దాకా పెట్టినామంటావా? ఒక్కరోజు 2 రోజులు బయట పడుకుంటావు, ఆ తర్వాత ఇట్లా పడుకోబుద్ది అవుతుంది. అప్పుడు మీ అక్కకి ఏం చెప్తుంటివి? మీ అక్క ఏమనుకుంటుండే? నేను గట్టిగానే బావా, అట్లా అనకపోతే ఏమనుకుంటుందో అని. ఇప్పుడు పడుకుంటా అక్క అన్నావు, సరే చెల్లె పడుకోనంటే ఏం చేస్తుంటే ఇప్పుడు నువ్వు? అట్లా మా అక్క ఏమనుకోదు, దానికి అన్నీ తెలుసులే. అయినా నేను గట్టిగానే అన్నా, అది అర్థం చేసుకుంటుందిలే. నీకు తెలుసు కదా, నీ మీద కాలేసి పడుకుందే నాకు నిద్ర రాదని. అయ్యోరమ్మా, చాలే, ఇప్పుడు ఇంట్లోనే పడుకుంటా కదా, ఇప్పుడు మంచిగా కాలేసుకొని పడుకుంది. కుక్కలకి ఇట్లా ముట్టుకుంటున్నాయింది, బయటనే ఉన్నట్టున్నాయి కుక్కలు. బయట కుక్కలు మురుగుతున్నాయంటే ఆ వీటికి దెయ్యాలు కనబడుతున్నాయి కావచ్చు. అమ్మో, ఇప్పుడు ఎట్లా? అమ్మో, కుంపదీసి ఇంట్లో దెయ్యాలు ఇట్లా లేవు కదా. అప్పుడే ఇంట్లో పడుకోమన్నప్పుడు పడుకుంటే అయిపోవు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అసలు నా గురించి ఏమనుకుంటారు మీరు? అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు బయట పడుకోమన్నా పడుకుంటా నేను, అంత ధైర్యం ఉంది నాకు. ఈ కుక్కలు పాడుగాను ఇంటి ముంగట్నే ఉన్నట్టున్నాయి, ఈయన్నే మొత్తుకోవాలా? అటెటన్నా పోయి మొత్తుకోవచ్చుగా. మస్తు భయం అనిపిస్తుంది, ఎట్లెప్పుడు? అయినా నేను ఎందుకు భయపడాలి? నేనేమో ఇంట్లో ఉన్నా, అవేమో బయట ఉన్నాయి. తలుపు పగల కొట్టుకుని లోపలికి రావుగా, భయపడక వసంత పడుకో.
జై శ్రీరామ్, జై శ్రీరాంజనేయ, జై శ్రీరాంజనేయ. తెల్లారిందా? అమ్మో 12:30 అవుతుంది. వాష్రూమ్ వస్తుందిగా, ఇప్పుడు ఎట్లా? ఇంటికాడ ఉంటేనేమో అమ్మని లేపుకొని పోతుంటే చెల్లెని లేపాలా? అమ్మ వద్దు, ఇజ్జత్ పోతుంది మళ్ళా. అబ్బా ఇప్పుడు తెల్లారుతుంది. మొత్తం చీకటే ఉంది. ఇప్పుడు ఎట్లా? ఇట్లనే వాష్రూమ్ ఆపుకున్నాను అనుకో చచ్చిపోతాయి. ఇక ముందే మా ఊళ్ళో ఒకటి వాష్రూమ్ ఆపుకొని చచ్చిపోయింది. మా చెల్లెకు వాష్రూమ్ అత్తలేదు, అట్నా బయటికి వెళ్తలేదు. మా పానం పోతుంది. ఇక ఎట్లయితే అట్లా మా చెల్లెని లేపుతుంది. ఇక అమ్మో ఏమన్నా అడిగితే ఏమని చెప్పాలా? నా ఇజ్జత్ అంతా పోతుంది. ఛీ, ఇజ్జత్ ఉంటేంది పోతుంది. ఫోన్ ఏమైంది? ఏమైందే గట్లెత్తుకున్నావు? ఏమైందే గట్ల ఎందుకు అన్నావు? నువ్వెందుకు అన్నావే మరి? నేను వాష్రూమ్ పోవడానికి వచ్చిన, సడన్ గా నేను చూసి దయ్యం అనుకున్నారునా? నేను కూడా అంతే, వాష్రూమ్ పోదామని లేచిన, నువ్వు ఊరినవన్నీ నేను ఊరినా. వాష్రూమ్ గిట్ ఎందుకుందే? గట్ ఉంది. చీకట్లో కనవలేదే, ఏం చేయాలి మరి? తలపాటే ఉందనుకున్నట్టు వచ్చిన. మరి ఎవరన్నా కనుక అట్లా కొడతారా? నేను ఊరలే, చెల్లె ఊరిందని నేను ఊరినా. కళ్ళు కనబడతలేవా నీకు? ఏ కనుక ఎక్కడుందని తెలియదా నీకు? చీకట్లో ఏం కనబడుతుంది అత్తమ్మ? మరి అలాంటి దాన్ని లైట్ వేసుకొని పోనుంటివి. ఏమైందేమో నేను మస్తు భయపడి. నువ్వు దెయ్యాలకు భయపడవు వదిన, ఎందుకు కొన్నావు మరి? అవును మరి, నేను దెయ్యాలకు భయపడా, అది ఊరిందని నేను ఊరినా. అక్కడ పోయి కూర్చున్నావు మరి? ఏమో ఇక చెల్లె ఊరడం వల్ల అక్కడ ఏం చేసినా నాకు అర్థమే కాలే. మాట తర్వాత కానీ ఫస్ట్ అయితే బయటకు పోయినా పోండి. కొంపలు మునిగిపోయినట్టు ఎత్తురు. చెల్లె ఆయన నువ్వేంది వాష్రూమ్ కుక్కలను లేచినావు? నేను లేపుతా అనుకున్నాక. అవునా? ఇప్పుడు బయటకు పోదాం అనుకున్నా, నన్ను లేదు సరేనా? చెల్లె నువ్వు గట్ల భయపడకు చెల్లె. నేను ఉండంగా నువ్వు గట్ల భయపడతావా? సరేనా? భయపడద్దు. అనుకోకుండా భయమైందక్క. నేను హాల్లో ఉన్నా అనుకోని ధైర్యంగా రా. నువ్వేమన్నా చిన్నపిల్లవా భయపడడానికి? సరే అక్క, పడుకుంటా మరి. సరే చెల్లె పడుకో. అమ్మో నా ఇజ్జత్ పోయిందనుకున్నా. ఎట్లయితే నా ఇజ్జత్ అయితే కాపాడుకున్నా. అక్క, మా అత్తమ్మని ఏం చేద్దాం అనుకుంటున్నావే? అగో గట్లనే చెల్లె, నువ్వే రమ్మంటికి ఏదో ప్లాన్ ఉందని. అదే అక్క, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. మనం టైం చూసుకొని మా అత్తమ్మతోని కావాలని గొడవ పెట్టుకుందాం. మా అత్తమ్మకి కోపం వచ్చేటట్టు చేద్దాం. మా అత్తమ్మకి కన్ఫామ్ గా కోపం వచ్చి మనల్ని ఖచ్చితంగా తిడుతుంది. అప్పుడు మనం తెలియకుండా వీడియో తీసుకొని మన డైలాగ్ ఎడిట్ చేసుకొని బావకి చూపిద్దాం. అదే అక్క నా ప్లాను. అబ్బా చెల్లె, నీ ప్లాన్ సూపర్ ఉంది. ఆ వీడియో సాగా చూసిండు అనుకో అత్తమ్మ మీద బాగా కోపడతాడు. ఈ ఇంట్లో మొత్తానికి ఉండడు ఇక. అందుకనే అక్క నేను బాగా ఆలోచించి నిన్ను రమ్మన్నా. గ్రేట్ చెల్లె, ఐడియా మాత్రం మస్తుంది. పో తర్వాత సాగర్కి 1-2 చెప్పి మనసు మొత్తం మార్చి ఇక్కడ నుంచి పట్టుకొని పోవచ్చు. అవునక్క, అక్కడికి వచ్చినాక మేము సొంతంగా ఇల్లు కట్టుకొని మనం అందరం మేము చక్కుండొచ్చు. వేరే ఇల్లు కట్టుకుంటే ఎందుకు చెల్లె? మన ఇంటి ముంగట ఇల్లు ఉంది కదా, వాళ్ళు అమ్ముతాను అన్నారు. ఆ ఇల్లు కొనుక్కొని ఆడు ఉన్నారు అనుకో, దగ్గర ఉండొచ్చు. మంచిగా ఎప్పుడైనా తీసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అవును కరెక్టే, అమ్మ కూడా చెప్పింది నాకు ఆ ఇల్లు అమ్ముతారని. ఏం ప్లాన్ చేసిండ్రే? వీడియో తీస్తారా? వీడియో
వీడి ఎట్లా చూస్తాడో నేను చూస్తా, నా కొడుకుని ఎట్లా తీసుకుపోతాడో చూస్తా. వసంత, వసంత. అగో అక్క, మా అత్తమ్మ పిలుస్తుందే, గొడవ పెట్టుకుందామా? ఏ అద్దు చెల్లె, నీ వచ్చిన వెంటనే గొడవ పెట్టుకోవద్దు, ఒక 4-5 రోజులు గాని. సరే అక్క. చెవులు మందం అయిపోయినాయి ఇల్లై, ఎంత పిలిచినా వినబడతలేదా? ఇలా జాములు పాడుగాను వినబడతలేవానే, సోలు వినబడతలేవా? ఏమైంది గంతగానం పిలుస్తున్నావు? ఫస్ట్ పిలిచినప్పుడు చెవులు రాలేవా? అప్పుడు రావచ్చు కదా మరి. ఏందో చెప్పు, నా కొద్దిగా చెవుడు గాని. అది నాకు ముందే తెలుసు, నువ్వు చెవిటి దానివని, నువ్వు గుడ్డి దానివని. ఆయనతో నోరు పడిపోతే అయిపోవు, మూగదాని అయిపోదు, ఒక పిడి వదిలిపోవు. ఏంటిది? మాటలు మంచిగా మాట్లాడు. నువ్వు చెవిటి దానివేమో, అప్పుడు వినవాళ్ళే కానీ ఇప్పుడు వినబడుతున్నాయా? సరే గాని పనంతా ఎక్కడ దక్కనే ఉంది కదా, దర్జాగా తలపేసుకొని కూర్చున్నారు ఇంట్లో. పని చేయిపో. మా అక్క ఎందుకు పని చేస్తుంది? చెయ్యది. చెయ్యదా? నువ్వు చేస్తావా? చేయిపో మరి. ఎటుపోతున్నావే? అక్క పనంతా చేస్తానే, పనంతా చేసినాక బావతో చెప్తా అత్తమ్మ నాతో పని చేయించిందని. అబ్బా మస్తు ఐడియా చెల్లె, పో తొందర పని చేయిపో. అబ్బా మీరు ఇంత తెలివి తక్కువ ఉన్నారే, మీరు చదువుకున్నోళ్ళు గా మాత్రం తెలియదా? నువ్వెందుకు వచ్చినావు? పని చేయడానికి వచ్చినావు. నువ్వెందుకు రమ్మన్నావు? పని చేయడానికి రమ్మన్నావు. నా ముందు సాగర్ తోటి ఏమన్నారు? పని చేసడానికి రమ్మన్నావు అని అన్నారు. నువ్వేమన్నావు? మా అక్క పని అంతా చేస్తుంది అని నువ్వు అన్నావు. నువ్వు పని చేసి సాగర్ తోటి ఏమని చెప్తావు? అత్తమ్మ నాతో పని చేయించింది బావా అని చెప్తావు. అప్పుడు సాగర్ ఏమంటాడు? మీ అక్కడున్నాగా నువ్వెందుకు పని చేసినావు, అయినా మా ఎందుకు పని చేస్తుంది అని అంటాడు. అప్పుడు మీరే కదా బొగ్గయ్యేది. అక్క నిజమేనే, పని చేస్తే నేనే బుక్ అవుతుంటుంది. అవును చెల్లె, ఈ విషయం నేను ఆలోచించలేదు. ఈ మొక్కల తెలుగుంటే కదా ఆలోచించడానికి. ఏమన్నంటే రెండులకైతున్నారు. పో పని చేసుకోపో. అక్క పని చేస్తుంది, చేస్తే నా పని చేస్తుంది, నీ పని ఎందుకు చేస్తుంది? చేయకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాను. పని మొత్తం చేస్తానంటే ఇంట్లో ఉంచుకున్నా, లేకపోతే నేనేది ఉంచుకున్నోటి. నేనెవరి పని చెయ్య, ఒక మా చెల్లె పని చేస్తా గంతే. చెయ్యవా? సరే చెయ్యకు. ఎట్లా చెయ్యవో ఒక గంట తర్వాత చెప్తా. ఏం చెప్తావో మేము కూడా చెప్తాం. అక్క ఇంట్లో పోదాం. బా చెల్లె, ఇంట్లోకి వెళ్ళి కూడా మాట్లాడుతున్నాం. ఈ ఆధారం కూడా సాగర్ ఎటువేయుడు. సాగర్ అయితే రాని, వచ్చినాక మీ సంగతి చెప్తా. అక్క ఇంకా 3 ఎత్తే నువ్వు సత్తవే. మిస్ అయింది, సావలేదు కదా. సాగర్ వచ్చిండా? చెప్పులున్నాయి కదా, వచ్చిండు. వసంత ఏమైంది? ఎక్కడ పని అక్కడ పెట్టి ఆడుకుంటుండ్రు. పని చేసిండ్రా ఇంతకు మీరు? పని తెల్లారి ముందుకే తీరిపోవాలి. ఇప్పటిదాకా చేయకుండా ఉంటారా? పని చేసేదానికి వచ్చిండ్రేమో. అగో పని తీరే ముందు గిట్లెందుకు ఆడుకుంటారు మరి? చేస్తమ్మా, పనంతా అయిపోయింది, ఒక బట్టలు విండాలి గంతే. గీ టైం దాకా పని చేసుకోకుండా ఉంటారా? పొద్దున్న లేచి పని చేసుకోవాలి. పో పని చేసుకోవాలి. పని ఎక్కడ దగ్గర పెట్టి కిలో కూర్చున్నారు. అత్తమ్మ మన ఇద్దరం చేద్దాంపా. ఈ టైంలో జాన్ పని చేస్తే మస్తు ఫ్రీగా ఉంటది. నువ్వు బట్టలు విండు, జాన్ బట్టలు ఆరేస్తుంది, అల్లే ఉన్నది. అవును కరెక్టే, నువ్వు ఊకిట్లా ఊకోవడం మంచిది కాదు. అటు ఇటు తిరగడం వల్ల నీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పో. సరే బావా. పెద్ద పెద్ద బరువులు లేవటకు నార్మల్ గా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటే నీకే ఫ్రీ అవుతుంది. పోరి. చెల్లె పాయే, నేను బట్టలు వెండితే నువ్వు వెండెత్తావు. చెల్లె కావాలనన్ను బట్టలు వేసింది, అవన్నీ పిండిన బట్టలే, మళ్ళా విండాలని వేసింది. అవునక్క. పిండరా? బట్టలు వింటారా? మా అక్క బట్టలే వింటా, మా చెల్లె బట్టలే వింటా. పిండరా? నాయ్ పిండరు. అక్క చాలామంది అంటారు నేను దీనికి భయపడా, దానికి భయపడా, దేనికి కూడా భయపడా అని చెప్పి చాలా అంటే చాలా పొంగిపోతారు.
కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏర్పడుతుంది వాళ్ళు ఎంత భయపడతారు అని. ఇందులో కూడా జాను వాళ్ళ అక్క చాలా పొంగిపోయింది, నేను దేనికి భయపడని చెప్పి, కానీ బుక్ అయిపోయింది కదా. ఇక ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.